కొండాపురం మండలంలోని సాయిపేట గ్రామ పంచాయతీలో రైతు భరోసా కార్యాలయం వద్ద రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఏవో శ్రీహరి ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మండల కన్వీనర్ చంద్ర, బీజేపీ నేత మాలేపాటి మల్లికార్జున, ఉదయగిరి నియోజకవర్గం టెలికాం అడ్వైజరీ డైరెక్టర్ తాటికొండ అనుష హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలినేని చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దళార్ల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. యూరియా సరఫరా నిలిచిపోవడంపై రైతులు నాయకులను నిలదీశారు. కేవలం పార్టీ నాయకులు మాత్రమే యూరియా తీసుకెళ్లారని, రైతులకు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని ఆగ్రహం చెందారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తీసుకురావద్దని రైతులు గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో గతంలో యూరియా రైతులకు సకాలంలో అందలేదని, నాయకుల ద్వారా పంపిణీ జరిగితే అధికారంలో ఉన్న నాయకులకు మాత్రమే ముందు తీసుకెళ్లారని, రైతులకు ఎవ్వరికీ ఇవ్వలేదని రైతులందరూ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మీరు నాయకులైతే మాత్రాన యూరియా రైతులకు ఇవ్వకుండా ఇలా చేయడం సబబు కాదని వారు వివాదానికి దిగారు. ఇలా మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని గ్రామస్తులు, రైతులు వివాదానికి దిగారు. నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కొండాపురం మండల కేంద్రంలో సాయిపేట సొసైటీ కింద ఒడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కేంద్రం గత 2 నెలల నుంచి కూడా మన ఏవో గారు మన మండలంలో 5 సెంటర్లు కట్టడం జరిగింది. కానీ మనకి ఒక సెంటరే వచ్చింది, అది కూడా మన మండలంలో సాయిపేటలోనే వచ్చింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ నేను డీసీఓ గారితో కూడా మాట్లాడించినాను. నేను కూడా డీసీఓ గారితో కూడా గత 2 డేస్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు కొండాపురంలో ఒకటి, గరుడిపేటలో ఒకటి పెట్టండి అని. అది కూడా ఈరోజు రేపట్లో గరుడిపేటలో కూడా 100% ఓకే అవుద్ది. నెక్స్ట్ మాకు కొండాపురంలో కూడా ఒకటి పెట్టండి, చుట్టుపక్కల విలేజెస్ కూడా కొండాపురం హెడ్ క్వార్టర్లో ఒకటి సెంటర్ పెట్టాలని. లేదో గుడ్లు తక్కువగా ఉన్నాయి, 1000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ లేవని చెప్పి అది కూడా మన ఏవో గారు మనకి 4000 మెట్రిక్ టన్నులు ఉన్నాయని మనకి లిస్టు కూడా ఇచ్చారు. అదొకసారి మళ్ళీ ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా మన మండలంలో ఎక్కడ ఒడ్డు కొరత లేకుండా, పట్టేదానికి ఇబ్బంది లేకుండా, మన రైతులు కూడా ఏమైనా సమస్యలు కానీ ఉంటే అగ్రికల్చర్ వాడు కానీ, ఏవో గారు కానీ, సొసైటీ తరఫున మన చైర్మన్ గారు కానీ, మాల్యాద్రి కానీ అందరూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఈ క్రాప్ అనేది ఇప్పుడు స్టాఫ్ అనేది అది రాష్ట్రంలో చాలా దగ్గర కొరత ఉంది. మనం ఏదో వచ్చి అడుగుచ్చి అయ్యా మా ఊరికి ఆయన లేడు, ఈ ఊరికి ఈయన లేడంటే అది ప్రభుత్వం మామూలుగా గవర్నమెంట్ గత ప్రభుత్వాలు ఇవన్నీ చేయటం వల్ల ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ ఎక్కడా కూడా రైతులకు అన్యాయం జరిగినా ఒప్పుకునే ప్రసక్తే లేదు, దాంట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే 6 కాలాలు పండించే రైతులు ఈరోజు మన ఒడ్లు అమ్ముకునేదానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా పంపిస్తే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇదే మొత్తం దీంట్లోనే పొలాలు ఎన్ని ఉన్నాయి, క్రాప్ బుకింగ్ చేసినా లేదా అన్ని దీంట్లో ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో లాగిన్ అయ్యి పిన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 1234 పిన్ నెంబర్ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏటీఎం కార్డుకి ఎంత పిన్ నెంబర్ ఉందో అక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం మీరు ఏ సాగు చేశారు, మీకు క్రాప్ బుకింగ్ చేసినా లేదా. ఇంతకు ముందులాగా క్రాప్ బుకింగ్ విఏతోనే అవసరం లేదు. మీరు మీ ఫీల్డ్కి పోయి, మీ పొలం దగ్గరికి పోయి ఫోటో తీసి క్రాప్ బుకింగ్ మీరే చేసుకోవాలి. దాంట్లో మొహమాటమే లేదు.
ఖచ్చితంగా మాకైనా కాల్ చేయండి, ఏవో గారు ఉంటారు, ఏవో గారికైనా కాల్ చేయండి. మీకు అందుబాటులో సచివాలయం స్టాఫ్ ఉంటారు, మన వాళ్ళు లోకల్గా నాయకులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఎక్కడ కూడా మన ఒడ్లు అమ్ముకునే దాని విషయంలో మటుకు రాజీపడే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక నాయకుడు ఫోన్ కార్యకర్తలు ఉంటారు అడిగితే చెప్పేది నాయకులు కాదు అందరూ సంబంధించింది. కార్యకర్త నోట్ చేసుకుంటే మిగతా వాడు ఏం చేయాలా? ఒక కార్యకర్త చెప్పు నేను అడగడాక మోహన్ రావు అంటాం మనం జరిగిపోయింది మాకేం చెప్పండి, మాకేం సభ్యుడు లేకపోయా ఆయన మాట్లాడాడు ఏమి లారీలో ఏవో గారు రోజు అన్నా మనకి ఎక్కడైనా ఏ విలేజ్లో ఏబ్లాపేట అంటారు, కొమ్మంటారు, అగ్రహారం అంటారు, మొత్తం బెడ్ మొత్తం తిరుగుతున్నాయి ఈ ఆఫీస్ నుంచి సచివాలయం. ఇప్పుడు మనకి గొడవలూరు వెలిగంట ఉంది, వెలిగంట గొడవలు రెండు కలిసి ఒకటి చేసిండు. ఇప్పుడు కొమ్మి సత్యవోలు పార్లపల్లి మూడు కలిసి ఒకటి చేసిండు క్లస్టర్ కింద. ఆ మూడు ఆర్ఎస్కేలు కలిపి ఒక సచివాలయం చేసిండు. మీరే చెప్పండి, అది మేమేం చేస్తాము? ఇప్పుడు గరివెనపేట ఉంది, ఇసుకరామలో ఇచ్చి తూర్పు పెరమలో ఉంది, ఇసుకరామలో ఉంది, ఆ రెండు కలిసి ఒకటి చేసిండు. క్లస్టరైజేషన్ కింద చేసిండు. ఎలా గవర్నమెంట్ ఉంది, ఎలా ఎత్తాలి, విధానం ఏంటి, వాటి మీద సార్ కూడా చెప్తారు. మీరు పంట వచ్చినప్పుడు టీకా చేసిన ఫస్ట్ చేసిన తర్వాత మీ మనం సంప్రదించాలి. మా పంట వస్తుంది, ఈ కేంద్రం కానీ షుగర్స్ కానీ ఈ రోజుల పాటు మొదలు పెట్టాలి. మేము వచ్చి చూసుకుని దాన్ని మేము సంప్రదిస్తాం. గవర్నమెంట్కి పంపిస్తారు. తక్షణ మీరు ఆధార్ ఓటీపీ అన్ని